రైతుకు సంబంధించి విత్తన కష్టాలు లేకపోతే విత్తన నష్టాలు వీటిని పక్కన పెట్టి అసలు బేసిక్గా 1966 ప్లస్ ఇప్పుడున్న ఈ కొత్త విత్తన చట్టం రాబోతుంది కదా, దీనికి సంబంధించి ఏం డిఫరెన్స్ ఉంది, బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పండి. అంటే శరత్ గారు, మనకు ఎప్పటిదాకైతే వ్యవసాయము మనొక కల్చర్ లాగుందో, వ్యవసాయము మనొక జీవన విధానం లాగుందో, ఏ చట్టంతో పని లేదు, ఏ కాగితాలు ఏ రికార్డుతో పని లేదు. అప్పుడు విత్తన హక్కు రైతే పండించుకునేవాడు, పండించిన దాంట్లో కొన్ని విత్తనాలు వాడుకునేవాడు, లేదా పక్క రైతుని తీసుకునేవాడు. అప్పుడు విత్తన చట్టంతో పని లేదు, ఏ చట్టంతో పని లేదు. ఎప్పుడైతే మనం గ్రీన్ రెవల్యూషన్కి వెళ్ళామో, హైబ్రిడ్ విత్తనాలు అవసరం ఏర్పడిందో, పబ్లిక్ సెక్టర్ యూనివర్సిటీస్ కావచ్చు లేదా అండర్టేకింగ్స్ కావచ్చు విత్తనాలను ఉత్పత్తి చేయడం మొదలుపెట్టిందో ఒక చట్టం అవసరం అయింది. అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా 1966లో ఒక చట్టం చేసుకున్నాం. ఆ చట్టం చాలా అంటే కొన్ని వెరైటీగా వర్తిస్తుంది, అన్ని విత్తనాలకు వర్తించదు ఆ చట్టం. ఆ చట్టంలో పనిష్మెంట్ తక్కువ ఉంటాయి, రెగ్యులేషన్స్ కూడా కొంత లూజ్గానే ఉంటాయి. ఆ చట్టం పూర్తిగా విత్తనోత్పత్తిని ప్రోత్సహించే విధంగా ఉంటుంది తప్ప పెద్ద ఎత్తున రెగ్యులేట్ చేయదు. కానీ మీరు ఎల్పిజిఆర్ అంటాం కదా, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ మొదలైన తర్వాత 90వ దశకం దాటినప్పటి నుంచి ప్రైవేట్ మార్కెట్లో విత్తనాలు రావటం, ప్రైవేట్ ప్లేయర్స్ విత్తన ఉత్పత్తులు రావటం జరిగింది. 2000 సంవత్సరం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ దేశంలో చర్చ ఏంటంటే పాత విత్తన చట్టం ఇప్పుడు పనికిరాదు, అది కాలం చెల్లింది, మారిన పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త విత్తన చట్టం చేసుకోవాల్సిందే అని ఒక డిమాండ్ వచ్చిన నేపథ్యంలో 2002లో మొట్టమొదటిసారి నూతన విత్తన విధానాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. 2004 నుంచి ఒక ప్రయత్నం జరుగుతూ వస్తుంది దేశంలో ఒక కొత్త విత్తన చట్టం తేవటానికని. అక్కడ 2 కారణాలతో లేట్ అయింది. ఒక కారణమేమో చట్టం కేంద్రం చేయాలా, రాష్ట్రం చేయాలా. భారత రాజ్యాంగం వచ్చిన అధికారాల ప్రకారం వ్యవసాయం రాష్ట్రాల పరిధి, కేంద్రం ఏమో ఈ చట్టం దేశానికి ఒకటే ఉంటే బాగుంటుంది చట్టం చేశారు. ఎవరు చేయాలనే ఒక డిస్కషన్లో ఈ చట్టం లేట్ అయింది. రెండవది 2005 ముసాయిదా కానీ, 2010 కానీ, 19 కానీ, ఇప్పుడు వచ్చిన 25 ముసాయిదాలో కానీ ప్రధానంగా వస్తున్న ఇబ్బంది ఏంటంటే కొన్ని అంశాల్లో చాలా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఇప్పుడు చూడండి, ఈ కొత్తగా వచ్చిన ముసాయిదా బిల్లులో ఒక మంచి అంశం ఏంటంటే పెనాల్టీలు పెరిగినాయి. పాత చట్టంలో 500 రూపాయల పెనాల్టీ, ఈరోజు కొత్త ముసాయిదాలో 30 లక్షల దాకా పెనాల్టీ విధించవచ్చు. పాత చట్టంలో కొన్ని వెరైటీకి వర్తిస్తే కొత్త చట్టంలో అన్ని వెరైటీస్ ఈ చట్ట పరిధిలోకి వచ్చినాయి. ఇతర అంశాలు కొంత స్ట్రిక్ట్ అయినా కానీ 2 అసలు విషయాలలో ఇబ్బందులు అవుతున్నాయి. ఒకటేంటంటే రైతుకు నాణ్యత లేని విత్తనాల వల్ల లేదా నకిలీ విత్తనాల వల్ల నష్టం జరిగితే నష్టపరిహారం ఇచ్చే మెకానిజం ఈ చట్ట పరిధిలో లేదు, అది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ పరిధికి వెళ్తుంది. రెండోది, విత్తనాల ధరని నియంత్రించే అధికారం ప్రభుత్వానికి లేదు. మీకు గుడి నుండి 2007లో పత్తి విత్తనాల చట్టం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఆ చట్ట ప్రకారం పత్తి విత్తనాల ధరని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు మీరు ఈ ముసాయిదాలో చూస్తే కనుక ఎమర్జెంట్ సిచ్యువేషన్, అర్జెన్సీ క్లాజ్లో ఎప్పుడు అవసరమైతే తప్ప విత్తనాల ధరని ప్రభుత్వం నిర్ణయించలేదు. ఇప్పుడు రైతాంగం కోరుకుంటుంది. ఇప్పుడు మిత్రులు అన్వేష్ గారు 2 అంశాలు మాట్లాడారు. ఏంటంటే నష్టం జరిగితే రైతుకు నష్టపరిహారం రావాలి, విత్తనాల ధరని నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉండాలి. ఈ 2 ఈ ముసాయిదాల లేవు అనేది ఒక కీలక అంశం. అయితే మూడోది సూటిగా మనం మాట్లాడాల్సి వస్తే, భారతదేశంలో విత్తనాల ప్రొడక్షన్లో అతి ఎక్కువ చేస్తున్నది తెలంగాణ రాష్ట్రం. ఈ విత్తనాల ప్రొడక్షన్లో రైతు ఎవరైతే విత్తనాలు పండిస్తున్నాడో, ఈ పండిస్తున్న రైతుకి కంపెనీకి మధ్య జరుగుతున్న ఒప్పందాలకు ఎక్కడ కూడా ఈ ముసాయిదాలో కానీ ఇప్పటిదాకా లీగల్ ప్రొవిజన్ లేదు. ఈ 3 అంశాల దృష్టిలో చూసినట్లయితే, ఈ 3 అంశాల మార్పు లేకపోతే ఈ ముసాయిదా బిల్లు రైతాంగానికి ఆశించినంత మేలు చేయదనేది కనపడుతుంది.